కేటీఆర్కు హరీష్ రావు పోటీ కావద్దని కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారంటే హరీష్ రావు అభిమానులు ఇప్పుడు అవుననే మాటలు కూడా వినిపిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లు, చలో వరంగల్ పోస్టర్లో హరీష్ రావు ఫోటో లేకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్ ఫోటోలతోనే పార్టీ రజతోత్సవ సభ పోస్టర్ను రిలీజ్ చేయడం ఇక అంతరం ఏంటంటూ హరీష్ రావు అభిమానులు చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించడానికి కావాలని ఆయన ఫోటోను తీసేస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కేటీఆర్ను ప్రమోట్ చేసే క్రమంలో హరీష్ రావు అడ్డంకిని తొలగించేలా కేసీఆర్ స్కెచ్ వేశారంటే విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద హరీష్ రావు ఫోటోను పార్టీ రజతోత్సవ సభల పోస్టర్లో తొలగించడం, అలాగే ముందు రజతోత్సవ సభ నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు హరీష్ రావుకి అప్పగించి తిరిగి మళ్ళీ వాటిని కేటీఆర్కు అప్పగించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించడానికి కేసీఆరే ఈ ప్లాన్ చేస్తున్నట్టుగానైతే హరీష్ రావు అభిమానులు భావిస్తున్నారనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. రజతోత్సవ సభ నిర్వహణలో భాగంగా విడుదల చేసిన పోస్టర్లో బీఆర్ఎస్ తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కోసం హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గించేశారన్న వార్తలు కూడా గుప్పమంటున్నాయి. హరీష్ రావు రాజకీయంగా ఎదిగితే తన కుమారుడికి ఇబ్బంది అవుతుందేమోనని కేసీఆర్ భావించినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే రజతోత్సవ వేడుకకు సంబంధించిన పోస్టర్లో హరీష్ రావు ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డారని ప్రతిపక్షాల మాట. అయితే ఈ పోస్టర్ చూసిన సగటు బీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ అభిమానులు మండిపడుతున్నారు. కేవలం హరీష్ రావును సిద్దిపేట జిల్లాకే పరిమితం చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రెసిడెంట్ పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్లో జరిగే రజతోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఇక ఈ పోస్టర్లో కేవలం కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి వెనుదండగా నిలిచిన ట్రబుల్ షూటర్గా వ్యవహరించిన హరీష్ రావు ఫోటో ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పోస్టర్లో హరీష్ రావు లేకపోవడానికి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో పార్టీకి సంబంధించిన ఏ చిన్న కార్యక్రమం జరిగినా హరీష్ రావు ఫోటో ఉండేదని, కానీ ఇప్పుడు ఎందుకు తొలగించారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఫోటో తీసేయడం ద్వారా హరీష్ రావు కేవలం మెదక్ జిల్లా లేదా సిద్దిపేట నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేస్తున్నట్టు హైకమాండ్ సంకేతాలు పంపించిందా అనే డిస్కషన్ కూడా సాగుతుంది. మొదట రజతోత్సవ సభ బాధ్యతలు హరీష్కు అప్పగించి ఆ వెంటనే కేటీఆర్కు అప్పగించడం తెలిసిందే. ఇక కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ను ప్రమోట్ చేసేందుకు ఇలా చేస్తున్నారనే వాదనలు సగటు బీఆర్ఎస్ కార్యకర్తలు వినిపిస్తున్నాయి. రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా సన్నాహక సమావేశంలో మినహా ఎక్కడా హరీష్ రావు కనిపించలేదు. కేటీఆర్ అంతా తానే వ్యవహరించారు. ఇక పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్య భూమిక పోషించిన హరీష్ రావును ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెడుతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత హరీష్ రావు కీలక నేతగా ఉన్నారు. కేటీఆర్ ఎంట్రీ తర్వాత క్రమంగా ఆయనకు ప్రాధాన్యత తగ్గింది. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు పాత్ర మరవలేదంటూ ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన అక్కన్నపేట రైల్వే ఉద్యమం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, కుల సంఘాలు, జేఏసీ నేతలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో హరీష్ కీలక పాత్ర పోషించారని కార్యకర్తలు అంటారు. పార్టీలో కింది స్థాయి నేతలను సైతం హరీష్ పేరు పెట్టి పిలవగలరు. అటువంటి నేతను ఎందుకు దూరం పెడుతున్నారనే చర్చ జరుగుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీలో అంతర్గత కలహాలు వచ్చే అవకాశం ఉందని క్యాడర్ చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద వరంగల్ సభ పోస్టర్లో హరీష్ రావు ఫోటో లేకపోవడం ఇప్పుడు ఇంత పెద్ద చర్చకు దారితీస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.